మెగానైన్ టీవీ. ప్రపంచంలో ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు ఉంది. నగరాల్లో ఉండే పిల్లలకు ఆ హక్కు చాలా సులభంగానే దొరుకుతుంది. కార్లు, బస్సులు, ఆటోల్లో వారు ఎంతో సురక్షితంగా పాఠశాలలకు చేరుకుంటారు. కానీ అందరి పరిస్థితి ఇలానే ఉండదు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో పిల్లలు బడికి వెళ్ళాలంటే ప్రతిరోజు ఒక యుద్ధం చేయాల్సిందే. చదువుకోవాలని వారి తపన ముందు ప్రకృతి వైపరీత్యాలు కూడా చిన్నబోతున్నాయి. అలాంటి ఒక భావోద్వేగభరితమైన దృశ్యమే ఇప్పుడు నేపాల్ దేశం నుంచి బయటకు వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంటూ వైరల్గా మారింది. కుండపోత వర్షం కురుస్తున్నా కూడా కొండ దారిలో ముగ్గురు చిన్నారులు తమ స్కూలుకు వెళుతున్న దృశ్యం అందరినీ కదిలిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో కేవలం కొన్ని సెకండ్ల పాటు ఉన్నప్పటికీ అందులో ఉన్న ఎమోషన్ మాత్రం మాటల్లో చెప్పలేనిది. భారీ వర్షం పడుతుంది, కింద అడుగు వేస్తే జారిపోయేంత బురద, పక్కనే లోయ. అలాంటి ఒక ప్రమాదకరమైన కొండ మార్గంలో 5 నుంచి 6 ఏళ్ల వయసున్న ముగ్గురు చిన్నారులు స్కూలుకు వెళుతున్నారు. వాళ్ళు వేసుకున్న బట్టలు తడిచిపోకుండా ఉండటానికి రంగురంగుల ప్లాస్టిక్ రెయిన్ కోట్లు వేసుకున్నారు. బురదలో జారిపోకుండా ఉండేందుకు ఒకరి చేతులు మరొకరు ఎంతో గట్టిగా పట్టుకున్నారు. ధైర్యంగా కొండపై నడుచుకుంటూ స్కూలుకి వెళ్లారు. ఆ చిన్న వయసులోనే వారు చూపిస్తున్న ఆ ఐకమత్యం, ధైర్యం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో నేపాల్లోని రోల్ఫా జిల్లాలోని రుంటిఘడి గ్రామంలో ఒక కొండ ప్రాంతంలో అనిల్ భట్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ కెమెరా కంటికి చిక్కింది. భారీ వర్షం పడుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా చిన్నారులు స్కూలుకు నడుచుకుంటూ వెళ్తుండటం చూసి వెంటనే వీడియో తీశారు. ఈ వీడియోను నెట్టింట్లో పోస్టు చేయగా ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వీడియో తీసేటప్పుడు ఆ వ్యక్తి పిల్లలను పలకరించడానికి ప్రయత్నించారు. అయితే వారు ఏమాత్రం వెనక్కి తిరగకుండా, ఆగిపోకుండా తమ లక్ష్యం వైపు అడుగులు వేశారు. జారుడు దారిలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు సాగారు. అసలు ఆ పిల్లలు ఎందుకు ఆ ప్రమాదకరమైన మార్గంలో వెళ్లాల్సి వస్తుంది అని ఆలోచిస్తే నేపాల్ దేశపు భౌగోళిక పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణం అని అర్థమవుతుంది. నేపాల్ అనేది పూర్తిగా పర్వతాలతో నిండిన దేశం. అక్కడ మనలాగా చదునైన రోడ్లు, రవాణా సదుపాయాలు ఉండవు. చాలా గ్రామాలకు కనీసం సరైన బ్రిడ్జిలు కూడా ఉండవు. పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే ఇలా ప్రమాదకరమైన కొండలు ఎక్కడం, ఉధృతంగా ప్రవహించే నదులను తాడు సాయంతో దాటడం అక్కడ నిత్య కృత్యం. వర్షాకాలం వచ్చిందంటే వారి పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ప్రభుత్వం సరైన రోడ్లు నిర్మించకపోవడం వల్లే ఇలా పసి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు ఎన్నో ఏళ్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర అన్ని ఉన్నా మనం వాటిని సరిగ్గా వాడుకోము. కానీ ఆ పిల్లలకు కనీస వసతులు లేకపోయినా వారు చూపిస్తున్న డెడికేషను, పట్టుదల మనందరికీ ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. వారు ఒకరినొకరు సాయం చేసుకుంటున్న తీరు మానవత్వానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. కష్టాలనేవి ఎదుగుదలకు ఎప్పుడు ఆటంకం కాకూడదు. ఏ కష్టం లేకుండా దొరికిన చదువు కంటే ఇలా ఎన్నో అడ్డంకులను దాటుకుని సాధించిన విద్య జీవితంలో వారి అత్యున్నత శిఖరాలకు చేరుస్తుంది. ఆ చిన్నారుల కష్టాలు త్వరలోనే తీరిపోవాలని, వారు భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుందాం.